ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను మీ ప్రియా మ్యామ్. ఈరోజు మనం యూనివర్సల్ లాస్లో 7th లా గురించి తెలుసుకుందాం. 7th లా, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఎ రియాక్షన్. ఎవ్రీ కాజ్, అది థాట్ కానీ యాక్షన్ కానీ వర్డ్ క్రియేట్స్ అన్ ఎఫెక్ట్. రిజల్ట్ అనేది అవుట్కమ్ వస్తుంది. దెర్ ఈస్ నో యాక్సిడెంట్ ఇన్ ద యూనివర్స్. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ హ్యాజ్ ఏ రీజన్ అండ్ ఏ రూట్ కాజ్. మనం చెప్పిన మాటల్లో, ఆలోచించిన ఆలోచనల్లో, చేసే పనుల్లో కూడా ప్రతి దానికి కూడా మనం ఫలితాన్ని అనేది తప్పకుండా పొందుతాము. మనకి తెలిసినా తెలియకపోయినా సరే, మనం మాట్లాడే మాటలు కానీ, మనం ఆలోచించే ఆలోచనలు కానీ ప్రతిదీ కూడా ఒక ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి. అంటే కర్మ అంటే మనం ఏ పని చేసినా కర్మ ఈక్వల్ టు యాక్షన్ ప్లస్ రిజల్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్, థాట్, ఎమోషన్, యాక్షన్. రిజల్ట్ అనేది ఇమీడియట్గా ఆర్ డిలేడ్, కొంచెం లేట్ అయినా సరే రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. మీరు ఎవరినైనా హర్ట్ చేశారనుకో, దట్స్ ద కాజ్. లెటర్ మీకు హర్ట్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు పొరపాటున చేయనివ్వు, లేదా మీరు అనుభవపూర్వకంగా ఎలా చేసినా సరే ఎవరినైనా హర్ట్ చేస్తే మీకు అలాంటి సిచ్యువేషనే వస్తుంది అన్నమాట. తప్పకుండా తిరిగి వస్తుంది. దట్స్ ద ఎఫెక్ట్ అన్నమాట. ఇట్ మే నాట్ కమ్ ఫ్రమ్ ద సేమ్ పర్సన్, బట్ యూనివర్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మీరు కాన్స్టెంట్గా స్టడీ చేస్తున్నారు, రిజల్ట్లో సక్సెస్ వస్తుంది కంపల్సరీ. ఈవెన్ ఇఫ్ డిలే అయినా రిజల్ట్ తప్పకుండా వచ్చి తీరుతుంది. మీరు అందరినీ ఇన్స్పైర్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే యూనివర్స్లో నుంచి మంచి ఇన్స్పిరేషన్ మీకు కూడా రిటర్న్ వస్తుంది. సమ్టైమ్స్ మనకి అర్థం కాకపోయినా సిచ్యువేషన్స్ కూడా లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అవి మనకి విజిబుల్ కాజెస్ కాకపోవచ్చు, కానీ లోపల మన సబ్కాన్షియస్లో ఉండే బిలీవ్స్, థాట్స్ కాజెస్ లాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వర్ధిక లేదు అని సబ్కాన్షియస్లో నమ్ముతున్నారు అంటే అప్పుడు మీకు అండర్ వాల్యూ చేయడం జరుగుతుంది ఇన్ అవుటర్ లైఫ్లో. మీ లైఫ్లో ఇన్నర్ బిలీఫ్ ఏదైతే ఉంటుందో అవుటర్ ఎక్స్పీరియన్స్ అదే చేస్తారు మీరు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? ఎవ్రీ ఎమోషనల్ రియాక్షన్ కూడా కాజ్ లాగా ఉంటుంది. కామ్ అండ్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ లాలో వన్ బ్యూటిఫుల్ ట్రూత్ ఏంటి అంటే, మీరు చేసిన ప్రతి మంచి పని యూనివర్స్లో డిపాజిట్ అయ్యి ఉంటుంది. సమ్టైమ్స్ డిలే అవుతుందేమో, కానీ మిస్ మాత్రం అవ్వదు. తప్పకుండా మీరు చేసిన మంచి మీకు ఏదో ఒక విధంగా యూనివర్స్ అనేది మంచి రూపంలో మీరు ఎక్స్పీరియన్స్ చేసి తీరుతారు. మనం మంచి పనులు చేయడం కంటిన్యూ చేస్తే యూనివర్స్ తప్పకుండా బ్లెస్సింగ్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. మనం చేసిన కర్మలు కానీ, ఆలోచనలు, పెయిన్ఫుల్ మెమరీస్ అన్నీ క్లీన్ చేయడానికి హోపోనోపోనో అనేది చాలా పవర్ఫుల్ టూలు. యాజ్ యూ సే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు ఈ విధంగా చేయడం వల్ల మీరు ఇన్నర్ బిలీవ్, మీ లోపల ఉన్నటువంటి ఎలాంటి ఎమోషన్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? లైఫ్లో జరిగే ప్రతి విషయానికి ఒక కాజ్ ఉంటుంది, కంపల్సరీ ఉండే తీరుతుంది. మనం కాన్షియస్గా గుడ్ కాజెస్ క్రియేట్ చేస్తే లాంగ్ రన్లో మంచి రిజల్ట్స్ తప్పకుండా వస్తాయి మనకి. సో కైండ్నెస్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రీప్ లవ్ని ఇస్తుంది. సో ఫోకస్, రీప్ సక్సెస్. సో ఫర్గివ్నెస్, రీప్ పీస్. అర్థమవుతుందా? యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద కాజెస్. సో యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. మీ లైఫ్కి మీరే కారణము. కాబట్టి యూనివర్సల్ లా ఏం చెప్తుంది అంటే, మీరు చేసే ప్రతి మంచి పనిలో కూడా మీ లైఫ్లో మీరు మంచిని ఎక్స్పీరియన్స్గా బ్లెస్సింగ్స్ మీ లైఫ్లో అనేవి దొరుకుతుంది. అంటే మనం ఏదైతే భూమిలో విత్తనం నాటుతామో అదే మొక్కని కదా, అదే పండ్లు కదా
మనం కోసుకుంటాం, అంతే కదా. ఏ విత్తనం నాటితే అదే మొక్క వస్తుంది. అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది. నువ్వెవరికన్నా చెడు చేస్తున్నావంటే అది తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో చెడుగా యూనివర్స్ అనేది నీకు ఇచ్చి తీరుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరితో అయినా మంచిగా ఉండడం అలవాటుగా చేసుకోండి. మంచినే ఆలోచించండి, వీలైతే మంచినే చెయ్యండి. ఓకేనా. దాన ధర్మాలు చేయడం కానీ, ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేశారు, మీరు ఎంత చిన్న మంచి పని చేసినా అది మీకు 100 రెట్లు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇదే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.